హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో టేస్టీగా కరివేపాకు పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పచ్చడి వేడివేడిగా రైస్లోకి చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. పచ్చడి కోసం ముందుగా కరివేపాకును ఇలా వాష్ చేసుకొని వాటర్ ఏం లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేయాలి. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకోండి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 5-6 వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కరివేపాకు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. ఇది చల్లారలోపు మనం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఇంగువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు పూర్తిగా చల్లారింది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అలాగే నానబెట్టుకున్న చింతపండును 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చూస్తున్న విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపును కూడా వేసుకోవాలి. పోపుని వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే టేస్టీగా అండ్ హెల్తీగా కరివేపాకు పచ్చడి రెడీ. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.